Revelation chapter 20 verse 15. Revelation chapter 20 verse 15. And if anyone's name was not found written in the book of life, he was thrown into the lake of fire. లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిగుండము. మరి పాపం చేసిన వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు అని చెప్పి, మరి పుణ్యం చేసిన వాళ్ళు అంటే మంచివాళ్ళు, దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని విధుల ప్రకారం జీవించినటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని మనం గత కాలంలో చాలాసార్లు చాలా మంది వ్యక్తుల దగ్గర వింటూనే ఉన్నాము. అయితే జీవగ్రంథం అనేది ఒకటి ఉంది దేవుని దగ్గర. మరి అందులో ఏముంటుందంటే మంచి వ్యక్తుల యొక్క పేర్లు ఉంటాయి. ఎవరి పేరైనను జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, జీవగ్రంథంలో మరి మంచి వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి. అందులో మన పేరు కనబడలేదనుకోండి, అప్పుడు మనం అగ్నిగుండంలో వేయబడతాము అని ఈ వర్స్ యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా. మరి మనం అందులో పడకుండా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి మనకి. మన మాటల్లో పవిత్రత ఉండాలి, మన చేతల్లో పవిత్రత ఉండాలి, మన ఆలోచనలో కూడా పవిత్రత ఉండాలి. దేవుడు ఏం చెప్పారంటే, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని చెప్పారు. ఆ తర్వాత నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పారు దేవుడు. మరి నీతిమంతుడైన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. మనుషులు నీతిమంతులుగా ఉండటం చాలా అసంభవం. ఏదో ఒక క్షణంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాము. అయితే తప్పు చేసినప్పుడు దేవుని పాదం దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడుక్కొని దాన్ని ఇంకా మరలా చేయకుండా ఉండటానికి ఎంతగానో ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అప్పుడు మాత్రమే అవి చేయకుండా ఉండగలుగుతాము. అలా ఉన్నప్పుడు మాత్రమే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి, అగ్నిగుండం నుండి తప్పింపబడతాము అని వర్స్ యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా.